హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా వ్లాగ్స్. మీకు ఈ వీడియో థంబ్నెయిల్ చూసే అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించో. మేమైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 కలా లేచాము. బ్యూటిఫుల్గా సన్ రైజ్ అవుతుంది. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. సో ఫాస్ట్గా మా పనులు అయితే చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి 9:30 కల్లా అయితే మేము స్టార్ట్ అయిపోయాం బైక్ మీద. మేము డిసైడ్ అయిన ప్లేస్ అయితే శివనసముద్ర వాటర్ ఫాల్స్. మేమైతే 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ డే వచ్చి శివనసముద్ర, అది గగనచుక్కి బారాచుక్కి వాటర్ ఫాల్స్. అండ్ సెకండ్ డే వచ్చి సోమనాథ్పుర అయితే వెళ్ళాము. అది నియర్ టు మైసూరు చాలా దగ్గర, 30 kilometers అంతే ఆ ప్లేస్కి అయితే. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ వీడియో వచ్చి ఇప్పుడైతే మనం శివనసముద్ర వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తుంది. ఈ ప్లేస్ వచ్చి బెంగళూరు నుంచి 130 to 150 kilometers అరౌండ్ పడుతుంది. మేమైతే 9:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 1:30 అలా అయితే అయ్యింది. ఈ వాటర్ ఫాల్ అయితే సెకండ్ వైడెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. అది మన కర్ణాటకలో అయితే ఉంది. ఇదైతే అప్రాక్సిమేట్లీ 890 meters విడ్త్ అయితే ఉంది, వైడ్. అది 2 కింద స్ప్లిట్ అవుద్ది. అది గగనచుక్కి అండ్ బారాచుక్కి రెండు డివైడ్ అయ్యి 2 వాటర్ ఫాల్స్ కింద అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అయితే మైసూర్ నుంచి జస్ట్ 70 kilometers. బెస్ట్ టైం టు విజిట్ అయితే జూలై టు సెప్టెంబర్. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ అలా పడితే ఏదో పాల సముద్రం పడినట్టు అలా ఎంత బాగుందో. అయితే 2 కళ్ళు సరిపోలేదు మాకైతే చూడడానికి, అంత అందంగా ఉంది. ఇక్కడైతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా ఉంది. ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఇదైతే 1902లో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారట. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ అలా ఏం లేవు. పార్కింగ్కి ఒక 10 rupees అలా ఉందంటే. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చి అయితే అక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ అయితే ఏమీ లేవు. మనం బెటర్ అయితే ఫుడ్ క్యారీ చేయడమే బెస్ట్. కోకోనట్ ఇంకా మోరీ మిక్చర్ అలా ఏవో కొన్ని ఉన్నాయి అంతే. ఫుడ్ రెస్టారెంట్ అలా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మేము వెళ్ళినప్పుడైతే క్లైమేట్ చాలా క్లౌడీగా కూల్గా చాలా బాగుంది. మేము అరౌండ్ 2:30 ఆ టైంకి అయితే వెళ్ళాము. మేము అక్కడ 1.5 or 2 hours దాకా టైం స్పెండ్ చేసి తర్వాత బారాచుక్కికి అయితే స్టార్ట్ అయిపోయాము. రెండిటికి డిస్టెన్స్ 18 kilometers ఉంటుంది. యావరేజ్గా 30 to 40 minutes అయితే టైం పడుతుంది. మనం వెళ్ళే దారిలో అయితే మాకైతే ఒక బోట్ కొరాకిల్ రైడ్ అయితే కనిపించింది. తెప్ప అంటారు కదా అది. ఆ రైడ్ వచ్చేసి అయితే నియర్ టు బారాచుక్కి వాటర్ ఫాల్స్. బారాచుక్కికి చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది. ఈచ్ పర్సన్కి అయితే మాకు 150 ఛార్జ్ చేశారు. మేము 2 members కాబట్టి మీ 2 members తీసుకెళ్తాము అని చెప్పి మా దగ్గర 300 తీసుకొని అయితే కావేరీ రివర్ మీద తీసుకెళ్లారు. ఆ రైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా తిప్పుతారు కదా, అలా తిప్పి ఆ డ్యామ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు వెళ్తే కనుక అసలు ఈ రైడ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంది. 10 minutes కాకపోతే అఫోర్డబుల్, బాగుంది. మీరు కూడా నాతో పాటు ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేసేయండి. జనరల్గా వాటర్ ఫాల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 8 to 5. నెక్స్ట్ ఈ బోట్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మేము బారాచుక్కికి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి దారిలో అయితే చాలా దగ్గర ఫిష్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉండి ఫ్రై చేసి ఉన్నాయి. నేనైతే తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. కొన్ని దగ్గర పుల్కా అలా కూడా ఉన్నాయి. బారాచుక్కికి వెళ్ళే దారిలో అయితే హోటల్స్ కొంచెం పర్లేదు, మనకు ఫుడ్ అయితే అవైలబుల్లోనే ఉంటుంది. శివనసముద్ర దగ్గర అయితే అస్సలు అవైలబుల్ ఉండదు. బారాచుక్కికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి 10 rupees per person తీసుకున్నారు. ఇంకా ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ పార్కింగ్కి 10 rupees or 20 rupees అలా అయితే తీసుకున్నారు. నాకైతే బారాచుక్కితో కంపేర్ చేస్తే శివనసముద్ర అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా అదే అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లేసెస్కి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్. ఎయిదర్ బైక్ కానీ కార్ కానీ అలాగా.
లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవాలన్నా గవర్నమెంట్ వెహికల్స్ అయినా కష్టమే. నాకైతే ఎక్కువేం కనిపించలేదు. చాలామంది ఆటోస్ అవి పెట్టుకొని వచ్చి అలా ఉన్నారు తప్ప గవర్నమెంట్ బస్సెస్ కానీ అలా ఏమీ అయితే అవైలబుల్ లేవు. మనం నైట్ స్టే చేయాలనుకుంటే కనుక బారాచుక్కీ దగ్గర ఒక హోటల్ అయితే ఉంది, మయూరా బారాచుక్కీ అని చెప్పి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ హోటల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ వెహికల్ సౌండ్ కానీ ఏమీ ఉండదు. చాలా పీస్ఫుల్గా పొలాల మధ్యలో చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే వాటర్ ఫాల్ చూడాలి అలా అనుకుంటే కనుక, టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అదైతే బుక్ చేసుకోవాలి. మనం సడన్గా వెళ్ళి అడిగితే అయితే అవైలబుల్ ఉండదు. కనీసం ముందే బుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 days ఆర్ 1 week ముందు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. వీకెండ్స్లో అయితే కష్టమే దొరకడం. మాకైతే రూమ్ అక్కడ దొరకలేదు. ఇంక అందుకని మేము టీ నర్సాపురం అక్కడ దగ్గరలో ఉంటే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఆ ప్లేస్ వచ్చేసి అరౌండ్ 50 kilometers అలా చూపించింది. మాకైతే 2 hours అలా పట్టింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.